ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వారికి ప్రత్యేకంగా ఈ సమయంలో నేను మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని దేవుని సేవకుడిగా ఆశపడుతున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం 27, 28 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు మీ ముందుంచాలని తలుచున్నాను. పౌలు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఏమని మాట్లాడుతారంటే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిగా జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశవారులైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరువారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. పౌలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని, అనగా దేవుడిని, ఆయన యొక్క ఏర్పాటుని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు పౌలు. కొరింథీ సంఘానికి పౌలు 2 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తాం. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఈ మొదటి పత్రికలో పౌలు సంభాషణ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటని జ్ఞాపకం చేస్తుంటారంటే, పిలుపుని గురించి మాట్లాడుతున్నాడు. పిలిచినటువంటి పిలుపుని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఏంటి అంటే, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు, లేక దేవుని యొక్క ఎన్నిక. దేవుడు తన పని కొరకు, తన పరిచర్య కొరకు దాని యొక్క స్వార్థము లోకమునకు ప్రకటించడం కొరకు దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము అది పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుడు యాజకులను ఎన్నుకునేటటువంటి ఎంపిక మనం ఆలోచన చేస్తే, దేవుడు లేవీ గోత్రంలో నుండి దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క మందస్సము దగ్గర పరిచర్య చేయటకు గాను, ధూపము వేయుటకు గాను, యాజకునిగా పనిచేయటకు గాను దేవుడు సేవ చేయటానికి యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పనితీరు మనం ఆలోచన చేస్తే, పిల్లరా, దేవుడు లేవీల గోత్రంలో నుండి దేవుడు తన సేవ కొరకే ప్రజలు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చినప్పటికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఆయన తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకునేటటువంటి తరుణంలో యేసు ప్రభువు తన శిష్యులని నియమించుకున్నటువంటి పనిలో ఎవరిని ఎన్నుకున్నాడైనా అని ఆలోచన చేస్తే, మన వాక్యంలో మనం చాలా స్పష్టంగా ఆ మాటను మనం చూడవచ్చు. మత్తయి రాసినటువంటి సువార్తలో ఆ మాటలు మనకి కనబడుతుంటాయి. దేవుని వాక్యంలో మనం చూస్తే 4వ అధ్యాయం 18వ వచనంలో మత్తయి రాసిన సువార్త, యేసు గలిలయ సముద్ర తీరంలో నడుస్తుండగా పేతురు పడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అనే 2 సహోదరులు సముద్రంలో వలలు వేసి చూచిన వారు జాలరు. యేసు ప్రభువారట ఎవరిని ఎదుర్కొంటున్నాడు అని అంటే, నూతన నిబంధన ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, ఆయన శిష్యుల్లో వారి యొక్క వృత్తి ధర్మాన్ని కొనసాగించేటటువంటి వారు తమ వృత్తికి ఎవరని వాక్యం చెప్తుందనంటే జాలర్లు అని చెప్పింది. అంటే చేపల్ని పట్టుకునేటటువంటి వారు. వీరికి అనుభవం, అపారమైనటువంటి అనుభవం దేంట్లోనంటే చేపలు పట్టుకుంటున్నాం. సముద్రంలో వేటకెళ్తే వాళ్ళు చేపలు ఎక్కడ ఎక్కువగా పడతాయి, ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ వలలు వేస్తే
చేపలు ఎక్కువగా పట్టొచ్చు అన్నది మీరు తెలిసినట్టుగా బహుశా నేను ఎవరికి తెలియదు అనుకుంటా. ఈ జాలరికి తెలిసినట్టుగా పిల్లరా, దేవుడు గలిలయ సముద్ర మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పేతురును అతని సహోదరుడైన ఆంద్రేయ కనబడినప్పుడు ప్రభు పిలుస్తున్నాడు, మీరు వచ్చి నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అని దేవుడు తన పని కొరకు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి తరుణముగా ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తాం. దేవుడు పిలుస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. తన సేవ కొరకు, తన పని కొరకు, తన పరిచర్య ధర్మం కొనసాగించుట కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రాకులాడటానికి, ప్రయాసపడటానికి దేవుడు పిలుస్తున్నట్లుగా మన వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం సంతోషించవలసినటువంటి సందర్భం ఏంటంటే, ఆనందించవలసినటువంటి ఆనందదాయకమైనటువంటి సందర్భం ఏంటని ఆలోచన చేస్తే పిల్లరా, ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాతులుగా చేతునని 20వ వచనం అంటాడు. ఆయన వారితో చెప్పాను, వెంటనే వారు తమ వలన విడిచిపెట్టి ఆయనను గమనించి. గొప్ప విషయం ఏంటంటే, ప్రభు పిలవగానే ఆ పిలుపుకు వారు బద్దులై, ఆ పిలుపుకు వారు లోబడి వెంటనే తమ యొక్క వలలను, దోరులను, వృత్తిని విడిచిపెట్టి యేసు ప్రభువాన్ని వెంబడించారు. అదే విషయాన్ని పౌలు ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రస్తావన చేస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు కొరింథీ సంఘానికి. ఏమంటాడో తెలుసా? 1వ అధ్యాయము 26వ వచనంలో, సహోదరులారా మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుని చూడండి, దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నటువంటి విధానాన్ని చూడండి, మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపు, ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఏర్పాటును ఒకసారి ఆలోచించండి. మీలో లోకరీతిగా అంటున్నాడంట, మీలో లోకరీతిగా జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారినైనను అనేకులను పిలవలేదు కానీ. అవును, ఎవరెవరు పిలవలేదంట దేవుడు? ఈ లోకరీతిగా జ్ఞానులైనటువంటి వారినైనాను, గనులైనటువంటి వారినైనాను, గొప్ప వంశం వారినైనాను దేవుడు పిలవలేదు. ఆశ్చర్యం కదండి. దానికి ఆ గొప్ప ఆ నిదర్శనం, సాదృశ్యం ఏంటంటే, ఆ చేపలు పడుతున్నటువంటి జాలలే కదా. వారు చేపలు పట్టుకుంటుంటే వారు జాలర్లని వాక్యం చెప్తే దేవుడు వారిని పిలిచినప్పుడు ఆ పిలుపుకు విధేయులై దేవుని ఏర్పాట్లకు వచ్చేసారు. నేడు దినాన ఇదే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే, దేవుని సేవ చేసేటటువంటి వారమైన మనము, దేవుని పని వారమైన మనము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఇంచుమించు ఇలాగే కనపడుతుంది కదా మన పరిస్థితి, మన వైఖరి కూడా. ఎందుకంటే లోకంలో మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకంటే బాగా జ్ఞానులైనటువంటి వారు ఉన్నారు కదండి, మనకంటే చాలా గొప్పవారు ఉన్నారు, గనులైనటువంటి వారు ఉన్నారు. కానీ దేవుడు వారిని చాలా స్వల్పమైనటువంటి వారిపైన, అల్పమైనటువంటి వారిపైన, అంతంత మాత్రం జ్ఞానం కలిగినటువంటి వారిపైన, అసలు ఇలా జ్ఞానస్తులను పిలవటానికి కూడా ఆ పేరు కూడా మనకు సరిపోకపోయినా దేవుడట మనల్ని పిలుచుకొని మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడిగా ఉన్నాడు అంటున్నాడు. ఆ విషయమే పౌలు ఇక్కడ మనకు ప్రస్తావన చేస్తూ, జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. అదే ఏంటంటే, అయ్యా లోకరీతిగా జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారినైనను అనేకులు పిలవలేదు దేవుడు. వారికి లేదా, వారికి లేదా. ఎందుకనంటే, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపబడినట్లు. అవును, ఏ శరీరయు దేవుని ఎదుట ఏం చేయకూడదనంటే అతిశయించుకోండి. ఎవరైనా ప్రభువునందు అతిశయించాలి. గలతీయులకు రాస్తూ పౌలు అంటాడు, ప్రభు యేసుక్రీస్తు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించుకుంటున్నది అంటున్నాడు. ఎందుకోసం అంటే వాక్యం చెప్తుంది, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి. ఎవరు సిగ్గుపరచడానికి అంటే, ఈ లోకంలో మహాజ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెలుగుబాటు దేవుడు ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు.
వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. రెండో మాట, బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. మూడో విషయానికి వస్తే, ఎన్నికైనటువంటి వారిని అందరూ చేయటకు లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడినటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనలకి, లోక సంబంధమైనటువంటి ఆలోచనలకి, ఊహలకి క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది. ఇదేనా లోకం ఏం చేస్తుందంటే, బాగా చదువుకున్న వాడిని ఉద్యోగిస్తుంది, బాగా తెలివితేటలు కలిగిన పిలిచి పనిస్తుంది. అంతేగాని చదువు లేనుండి, జ్ఞానం లేనుండి మాత్రం పిలిచి పనిచ్చి మాత్రం శాలరీ ఇవ్వదు లోకం. కానీ దేవుడు అంటున్నాడు, చాలా క్వైట్ ఆపోజిట్లో పనిచేస్తున్నాడు ఆయన. ఎంత విచిత్రం పిల్లారా! దేవుని కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుని కార్యాలు మన ఊహలకు అందుతాయా? ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, ఈ యొక్క జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి ఏమంటే వెర్రివారి చేత పాండిత్యాన్ని దేవుడు చెప్పిస్తాడు ఈ లోకం. ఎస్, అదేగా జరుగుతుంది. జ్ఞానులు ఎదుట వెర్రివారు నిలబెట్టుకుని వారు ఏం చేస్తారు అంటే, పాండిత్యాన్ని అంతటిని కూడా వారు చెప్తారు. దేవుడు చెప్పిస్తాడు. అదే దేవుడు చెప్తాడు. ఏంటంటే, జ్ఞానులు సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. భూమిని సైతం తలకిందులుగా చేయవారు వీరు కాదా అని ఎవరు పెట్టబడింది పేరు? యేసుప్రభువు శిష్యులకే కదా, అపోస్తలులకే కదా. ఎక్కడి నుంచి వచ్చింది ఘనత? ఎక్కడి నుంచి వచ్చింది పాండిత్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ వివేకం? ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం? అంటే దేవుని ఎంత ఉండే కదా, దేవుని అనుగ్రహమే కదా. పిల్లరా, బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనమైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి వాడు అన్నా చూసావా, వాడు దేవుని పనికి వస్తుంది. వీడి వల్ల ఏం కాదనుకుంటా చూసావా, వాడే దేవుని ద్వారా బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతాడు. వాక్యం సాక్ష్యం చెప్తుంది అదే. దేవుడు అంటున్నాడు, బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి. అంటే బలవంతులు అనుకుంటాడేట, నేను ఏదైనా చేయగలుగుతాను, ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, ఏదైనా సాధించగలుగుతాను. కానీ వారిని సైకిల్ కూడా సిగ్గుపరచడానికి కదా దేవుడు ఏం చేస్తాడంటే, బలహీనుల ద్వారా దేవుడు దాని కార్యం చేస్తాడు. ఆమె మూడవదిగా మనం చూస్తే ఏమనుకుంటుందంటే, దేవుడి యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఏమంటుంది, ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయటానికి. ఎవరికంట? ఎన్నికైనటువంటి వారిని అర్థం చేయటం అంటే, ఈ వాజ్ సెలెక్టెడ్ అంటాం కదా. ఈ సెలెక్టెడ్ అనేటువంటి పర్సన్ కూడా వ్యర్థము, వీడు కూడా పనికిరాడు అని అనంట ఆ నోటి చేత చెప్పించేలాగా దేవుడు ఏం చేస్తాడంటే, లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు కార్యం చేస్తాడు. చాలా అద్భుతమండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు పిల్లగా చాలా అద్భుతమైనటువంటి సంగతులు, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు దేవుడి వాక్యం తెలియజేసేటటువంటి దేవుడిగా ఉంటుంది. అయితే మన వాక్యాన్ని మనం ఏం చేయాలంటే, శ్రద్ధగా మనసు పెట్టి ఆత్మపూర్ణులుగా, ఆత్మాభిషేకంతో, ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారుగా మనం ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి సత్యాలు, అనేకమైనటువంటి విలువైన సంగతులు దేవుడు మనం బయలుపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. లాస్ట్ మాట, ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయడానికి. అంటే ఈ వాజ్ సెలెక్టెడ్ అన్నటువంటి పర్సన్ కూడా వ్యర్థం చేయడానికి, వీడి వల్ల ఏం కాదురా అన్నట్లుగా చెప్పుకోవడానికి లోకం ఏం చేద్దాడట, నీచులైనటువంటి, ఎందుకు పనికిరానటువంటి వారు, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అవును, లోకము నాకొద్దు అనుకుంటే దేవుడు అంటున్నాడు, వారు నాకు కావాలంటున్నాడు, వారి ద్వారా నేను ఘనమైనటువంటి కార్యాలు చేపిస్తానంటున్నాడు. అవును, ఇది నా లోకం దేశించిందా మనల్ని? లోకం వద్దనుకుందా? లోకం తృణీకరించిందా? లోకం పక్కన పెట్టేసిందా? అయితే సుప్రభు వారు తన కారణం చేత పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదురు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నువ్వు వస్తే ఆయన చేతులు నీ జీవితాన్ని దేవుడికి అప్పగించగలిగితే, ప్రభు ఎదుట, ప్రభు సన్నిధిలో సాష్టాంగ పడితే, దేవుడు తప్పగా నేను వాడుకుంటాడు. తన పని కొరకు, తన రాజ్యవ్యాప్తి కొరకు, తన ఆత్మకు అభిషేకించి దేవుడు నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా కూడా కార్యం జరిగించేటటువంటి దేవుడు అన్నాడు.
ఈ మాట వింటున్నటువంటి వారు మనము ఈ మాటలో విశ్వాసం ఇచ్చే వారు మనం ఉంటే దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేస్తాడు. ఒక మంచి స్థితిలో దేవుడు మనం తీసుకొస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ నడిపించును గాక. ఆమేన్.